హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. డ్రెస్ కొనుక్కున్నాను. అది ఎంత అంటే ఎలా విషయాలు అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఈ మధ్య ఏంటంటే మీషోలో మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ నేను మ్యాక్సీ డ్రెస్లు ఎక్కువగా కొనుక్కుంటున్నాను. ఎందుకంటే కొన్ని కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అండ్ మనకు యూస్ఫుల్గా ఉండే డ్రెస్సెస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువ శాతం మంచి కంఫర్టబుల్ ఉండే వాటికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. జనరల్గా మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు అవి సూట్ అయినాయా లేదా అని కూడా ఇంపార్టెంట్. కొన్ని ఎట్లా అంటే వాళ్ళకి సూట్ కాకుండా కూడా ట్రెండింగ్గా ఉందని చెప్పి రకరకాల డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు. అవి కొంతమందికి బాగుంటాయి, కానీ కొంతమందికి మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అది నాకు తెలిసినంత వరకు మన కంఫర్టబుల్గా ఉండే డ్రెస్లే మనం చూస్ చేసుకోవాలి. అందుకని నేను ఒకటి మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను, మీరు ఇప్పుడు కట్ చేస్తున్నాను. మా ఇంటి ముందు మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా, జనాలు ఎప్పుడు ఉంటుంటారు. ఆటో సౌండ్స్, జనాల సౌండ్స్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటుంది. నా దాంట్లో ఏమీ అనుకోవద్దు. నేను డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది. లేబుల్ని ఓపెన్ చేస్తున్నాను. డ్రెస్ అయితే వచ్చింది. నాకైతే కలర్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఎక్కువ శాతం ఇట్లాంటి మ్యాక్సీ డ్రెస్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే ఈ మధ్య నాకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వాటిలో తీసుకుంటే ఇది మ్యాక్సీ డ్రెస్ అనమాట. ఈ మధ్య బాగా యూస్ఫుల్గా చాలామందికి కూడా ఇట్లాంటి డ్రెస్సెస్ వేస్తున్నారు. నాకు కూడా ఇది బాగా నచ్చింది. ఈ క్లాత్తో ఇది మంచి క్లాత్ వచ్చేసి మామూలుగా అది లైక్రా క్లాత్ లాగా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. బుగ్గ చేతులు అంటారు కదా, బెలూన్ చేతులు అట్లా వచ్చినాయి, కానీ హ్యాండ్స్కి ఇట్లా కొంచెం ఎలాస్టిక్ వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనము హ్యాండ్స్ అనేవి చాలా మంచిగా బౌన్సింగ్లా కనబడతాయి. ఇది వచ్చేసి లోగో ఇక్కడ పక్కన ముందు వచ్చేసి ఇక్కడ ఇట్లాంటి ఒక స్టిక్కర్స్ లాగా వచ్చినాయి అన్నమాట, మనం యూజ్ చేయడానికి కోసమని. దీని లోపల వచ్చేసి దీని లోపల ఇంకొక క్లాత్ వచ్చిందనమాట. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం ఇట్లా మంచి ఎలాస్టిక్తో వచ్చిందనమాట. ఇదైతే చాలా బాగుంది. ఈ డ్రెస్ నేను వేసుకొని మీకు ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో వేసి చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ధరలో కొనుక్కున్న డ్రెస్ ఇదనమాట. మీకు కూడా ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇంకోటి ఏంటంటే మనం డ్రెస్సెస్ కొనుక్కుంటున్నామంటే అది మనం ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. నేను ఎక్కువ శాతం ఇంతకుముందు అయితే డ్రెస్సెస్ మా అన్నయ్య సిటీకి వెళ్ళినప్పుడు, మా వదిన సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ చాయిస్ని బట్టి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడేం కొనుక్కోలేదు. ఇప్పుడే నేను ఆన్లైన్ షాపింగ్ వచ్చడం వల్ల నేను ఆన్లైన్లో కొనుక్కోవడం జరుగుతుందనమాట. ఇట్లా కొనుక్కోవడం ఏంటంటే మనకు టేస్ట్ అనేది, నాకు కూడా ఇలాంటి టేస్ట్ ఉంది, నేను ఇలాంటి డ్రెస్సులు కూడా వేసుకుంటున్నాను సొంతంగా అని చెప్పి, నాకు కూడా ఒక టేస్ట్ ఉందని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. ఏంది ఇలా మాట్లాడుతుందని అనుకోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఎక్కడ వెళ్ళి షాపింగ్ అనేది నేను చేయలేదండి. యాక్చువల్లీ నేను ఒక్కసారి కూడా షాపింగ్ మాల్కి వెళ్ళలేదు. నాకున్న డిసబిలిటీకి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కదా. అందుకని అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు నచ్చిన డిజైన్స్తో మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ రావడం వల్ల నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను కొనుక్కుంటున్నా. ఎస్పెషల్లీ నేను ఎక్కువ శాతం కొనేది ఏంటంటే నేను కలర్స్, పెన్సిల్స్ అట్లాంటివి బాగా ఎక్కువ కొనుక్కుంటాను. ఎందుకంటే నాకు డ్రాయింగ్, పెయింటింగ్కి సంబంధించి